నేను ఇందాకే లాక్ చేశానే, మరిది అల్మరాని తెరువు అమ్మాయి. గంగా ఎక్కడున్నావు నువ్వు? అల్మరాని తెరువమ్మా. ఈ అల్మరాలో నల్ల రంగు మట్టి ఉంటుంది. దానితో ఎవరో చేతపడి చేసి అక్కడ పెట్టారు. చేతబడా? వినిపించడం లేదా నీకు? బాబాజీ ఏదో చెప్తున్నారు కదా, నా మొహం చూస్తావే, తెరు అల్మరాని. అలాగే అమ్మగారు. మట్టి ఉన్న కాగితం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది బాబా. అసలు ఈ మట్టి ఎలా వచ్చింది అల్మరాలోకి? ఈ మట్టిని పారుతున్న నీటిలోకి వదిలేయండి. ఎందుకంటే ఇంట్లో చేతబడి చేసిన వస్తువులను పెట్టుకోవడం అపశకునంగా భావిస్తారమ్మగారు. కానీ ఈ మట్టి ఇక్కడికి ఎలా వచ్చింది? నేను దాన్ని ఇందాకే లాక్ చేసి వెళ్ళానే. నాలాంటి ఎంతో జ్ఞానం ఉన్న పురుషుడికి ఒక మామూలు అల్మరాని తెరవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. పంతులు గారు ఎలా చెప్తే అలా చెయ్యి. మాయతో లేక జ్ఞానంతో ఎవరైనా దీన్ని తెరవగలరా? ఏ సామాను మాయం కాలేదు. అసలు విషయం ఏంటి? ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః స్వాహా. ఓం శ్రీ విష్ణుదేవతాభ్యో నమః స్వాహా. ఓం శ్రీ కులదేవతాభ్యో నమః స్వాహా. ఓం శ్రీ మహాదుర్గాదేవియే నమః స్వాహా. అమ్మగారి నమ్మకం నిలబెట్టడం కోసమైనా ప్లీజ్ మా బాబును నువ్వు కాపాడు తండ్రి. దేవతాభ్యో నమః స్వాహా. ఓం సర్వేభ్యో దేవ్యో నమః స్వాహా. ఓం కులదేవతాభ్యో నమః స్వాహా. ఓం అగ్నియే నమః స్వాహా. నువ్వు నన్ను కబ్బోర్డ్లో బంధించి వెళ్ళావు కదా, ఇప్పుడు చూడు, ధర్మం పేరుతో నేను నీ చేత ఎన్ని పనులు చేయిస్తాను. పూజ మొత్తం సంపన్నమైందమ్మగారు. ఎలాంటి విఘ్నాలు జరగలేదు. ఇంకా ఒక పని చేయడం మాత్రం మిగిలింది. అదే అన్నిటికంటే ముఖ్యమైనది, కఠినమైనది కూడా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్.
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,